ఫైనల్ అగ్రి 82. ఇదంటే ఆల్రౌండర్. ఆల్రౌండర్ మీన్స్ ఇది ఒక యాక్టివేటర్ అన్నమాట. అంటే మనం వేసే మందుని యాక్టివేట్ చేస్తుంది, పవర్ని పెంచుద్ది, స్ప్రెడ్ చేస్తుంది, అండ్ ఎక్కువ రోజులు తేమ శాతాన్ని ఉంచిద్ది, అండ్ యూనిఫామ్ సొల్యూషన్ అండ్ పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఈ యొక్క ప్రొడక్ట్స్ వల్ల ఉండింది. సో ఇదేంటంటే ఇది పురుగుల మందు కానీ, కలుపు మందు కానీ, అడుగుపిండి కానీ, యూరియా కానీ, మన ప్రొడక్ట్స్ కానీ వాటిలన్నిట్లో కలిపి మనం వేసుకోవాల్సి. ఎందుకంటే ఆ మందు యొక్క పవర్ని పెంచింది, ఆ మందు యొక్క పని శాతాన్ని 82% పెంచింది. అలా పెంచడం ద్వారా ఏమవుతుందంటే మనకి మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరము ఉండదు. అర్థమవుతుంది, మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మనం స్ప్రే చేసిన తర్వాత ఇటుపక్క నుంచి అటుపక్క ఆకుకు అటుపక్క స్ప్రెడ్ అవుతుంది, పీల్చుకుంటది, అటుపక్క ఇటుపక్క పీల్చుకుంటది. అలాగే భూమిలో వేసినప్పుడు భూమిలో కూడా వాటర్ అనేది పీల్చుకుంటది. ఈ రకంగా మనకి అగ్రి 82 అనేది పనిచేస్తుంది. ఇక అగ్రి 82 కలుపుకు ముందు చూడండి ఇట్లా బిందువులు బిందువులుగా ఉంటాయి, కానీ అగ్రి 82 కలిపిన తర్వాత చూడండి ఎలా స్ప్రెడ్ అయిందో. ఈ రకంగా ఆకు పైన స్ప్రెడ్ అవుతా ఉంటది అనమాట. ఇలా మనం అగ్రి 82 కలప ముందు 30% వర్క్ చేస్తుంది, అగ్రి 82 కల్పిస్తే 100% అబ్జర్వేషన్ చేసుకుంటది. అంటే మనం 3 సార్లు కొట్టాల్సిన మందు ఒక్కసారి కొడితే చాలు, రిజల్ట్ అనేది 100% అనేది ఉంటది. ఇది నేను ఇచ్చిన రిజల్ట్ అన్నమాట నేరేడ్చల్లలో. ఇది మధ్యాహ్నం టైం అన్నమాట. సో ఇది స్ప్రే చేసింది, ఇది నైట్ టైం చూడండి. సో ఇదేమో వాడంది, ఇది వాడంది అన్నమాట. ఈ రెండు వాడింది. ఇది మధ్యాహ్నం టైంలో పక్క ఏమంటారు మడి అన్నమాట. సో ఇదేమో వాడంది, ఇది వాడింది. ఇది నైట్ టైం, ఇది మధ్యాహ్నం 2 గంటలకు కొట్టారు, 2 o'clock 2 గంటలకి. ఇది నైట్ 8 o'clock అండి. ఇది 8 o'clock, 8 o'clock చూసాం చూడండి. 8 o'clock కి కొట్టింది ఎలా ఉంది చూడండి, బిందువులు బిందువులు ఉన్న చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి జూమ్ చేసుకొని. ఇది చూడండి లేదు, అంటే ఇక్కడ మనకి తేమ అనేది ఎక్కువగా ఉంచుతుంది. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనకి ప్రొడక్ట్ అనేది అద్భుతంగా ఉంటది. ఇది ఎలా వాడొచ్చు అంటే పెస్టిసైడ్స్, ఫంగిసైడ్, ఫర్టిలైజర్స్, అగ్రి ప్రొడక్ట్స్ లో వాడుకోవచ్చు. 15 లీటర్ పంపుకి 5 to 10 ml, అంటే సింపుల్ గా చెప్తున్నా 20 లీటర్లకి 10 ml నుంచి 15 ml వాడుకోవచ్చు. అర్థమవుతుంది, 10 to 15 ml, ఎక్కువ వేయద్దు. ఏ ప్రొడక్ట్ కూడా మనం ఏదైతే రికమెండ్ చేసినో ఆ రికమెండేషన్ ప్రకారంగా ఉంచాలి తప్ప ఎక్కువగా వాడకూడదు. అలాగే హెర్బిసైడ్స్ అంటే కలుపు మందులో ఎక్కువగా చూసుకున్నట్టయితే 15 లీటర్ పంపుకి 15 ml వేసుకోవాలా. ఫర్టిలైజర్స్ మన యూరియా, డిఏపి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అడుగు పిండి 60 కేజీలు వేస్తున్నారు అనుకోండి, 60 కేజీలకు 3 గ్రాములు అంటే 180 గ్రాములు వేసుకోవాలా. అదే 180 ml వేసుకోవాలా. అలాగే ఇరిగేషన్ అనుకోండి, నీటి పారుదల డ్రిప్పులు అయితే ఎకరానికి 250 ml వేసుకోవాలా. అర్థమవుతుందా? అడుగు పిండి కానీ యూరియాకి కానీ 3 నుంచి 4 ml వేసుకుంటే సరిపోతుంది 1 కేజీకి. అర్థమవుతుందా? సో ఈ రకంగా వేసుకోవాలి. అండ్ టైం ఎక్కువ లేదు కాబట్టి ఇది మళ్ళీ ఇంకో రోజు చూసి చెప్తాను. వరి పంటకి ఎలా వాడుకోవాలి, దాని స్టేజెస్ ఏంటనేది నేను